సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ అంగన్వాడీ సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి తులసి హెచ్చరించారు. సమ్మెను విరమించుకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్కు వినతి పత్రం ఇచ్చేందుకు అంగన్వాడీలు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లో తరలించారు. పోలీసుల చర్యలను తులసి తీవ్రంగా ఖండించారు. జైల్లో ఉండటానికైనా సిద్ధమేనని, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. జైల్లోనే సమ్మెను కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగ సమస్యలపై పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఇరవై 23 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిష్కారం చేసి ఉండాల్సినటువంటిది. ఎందుకంటే ఈ డిమాండ్లన్నీ కూడా మనం పెట్టినటువంటి డిమాండ్లు కాదు. గతంలో ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి హామీలు ఈ రోజుకి 23 రోజులుగా అంగన్వాడీ సమ్మె సాగుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్చలు జరపలేదు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా వెళ్ళలేదు. అందువల్ల ఈరోజు బహిరంగంగా జిల్లా మొత్తం మీద బహిరంగ ర్యాలీ ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుండి జనవరి 5వ తేదీలోపా కానీ అంగన్వాడీలు విధుల్లోకి చేరకపోతే మీ విధుల నుండి తొలగిస్తామని చెప్పేసి కలెక్టర్లు నోటీసు ఇవ్వడం, అలాగే అధికారుల నుండి నోటీసులు రావడం, మాకు బెదిరింపు చర్యలు ఎక్కువయ్యాయి. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గర తెలుసుకుందాము, ఎందుకు బెదిరిస్తున్నారు అంగన్వాడీల్ని, అంగన్వాడీలు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరారా, న్యాయమైన డిమాండ్స్ కదా అడుగుతున్నారు. ఈరోజు ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చకపోయింది కాకుండా మాకెందుకు బెదిరిస్తున్నారని చెప్పేసి అడగడం కోసమే ఈరోజు జిల్లా మొత్తం, జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీసర్ శాంతియుతంగా ధర్నా చేద్దామని పిలుపునిచ్చాము. అయినప్పటికీ కూడా పోలీసులందరూ మోహరించి మమ్మల్ని ఏదో దగాకోరులాగా, దొంగల్లాగా చూసుకొని ఇంతమంది పోలీసులు మోహరించి మమ్మల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఉన్నది. దానంతటికీ మేము భయపడము. అంగన్వాడీలు ఎక్కడా కూడా అదరం చెదరమనే నినాదంతో వెళ్తున్నాము. ఈ రోజు మీరేం చేసుకుంటారో చేసుకోండి, మాకు ఒకరు అరెస్ట్ చేసే పద్ధతే కానీ అయితే మేము ఎన్ని రోజులైనా సరే పోలీస్ స్టేషన్లోనే సమ్మె చేస్తామని, మేము వెనుతిరిగేది లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి.